ఆడవాళ్ళు అందరికీ సంబంధించినటువంటి మ్యాటర్ ఇది. కేవలం ఒక కేటీఆర్కి, కొండా సురేఖ, సమాంత, రకుల్ప్రీత్ సింగ్ వీళ్ళకి కాదండి. మనం మాట్లాడుతూ ఉన్నది తెలంగాణ సమాజానికి మనం ఇస్తున్నటువంటి మార్గదర్శకంగా ఉండాలి తప్ప మన డిబేట్ మనపై మనం ఒకరిపై ఒకరం అరుచుకుంటే కాదు. ఇన్ఫ్యాక్ట్ జయరామ్ గారు, మీరు చెప్పండి, ఇప్పటివరకు అందరి మధ్యలో ఉన్నటువంటి కామెంట్స్, అందరూ మాట్లాడినటువంటి మాటలు మీరు విన్నారు. ఇన్ఫ్యాక్ట్ నేను చాలా రోజుల తర్వాత మీరు ఇంత అగ్రెసివ్ అవ్వడం కూడా చూసా ఇవాళ. సో వాట్ ఈస్ దట్ మేడ్ యూ ట్రిగ్గర్ అండి? ట్రిగ్గర్ ఏం కాదు. ఇప్పుడు ఒకటి ఏంటంటే, అనలిస్ట్ అనే వాళ్ళు ఆకాశం నుంచి ఉండరు, సమాజంలో ఉంటే కష్టాల నుంచి వచ్చిన వాళ్ళన్న. బాధ, కన్నీళ్లు, కష్టాలు, ఆకలి, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, బంధాలు, సంబంధాలతో పెరిగిన వాళ్ళని. ఆ శత్రువులు కూడా ఇంటికి పిలిచి అన్నాన్ని వస్తే అన్నం తిను అని పెట్టేది తెలంగాణ. అంతేగాని తెలంగాణ సంప్రదాయం బాధల్లో విషయాల్లోపలనే ఎవరైనా అక్కని, అన్నాని, చెల్లని సంబోధించేది. కానీ మనం ఎవరితోనైనా, నేను సురేఖ గారి విషయంలో నిన్నటి నుంచి తండ్రి తప్పు అనే విషయం చాలా క్లియర్ గా, ఒక్కటి కాదు, రెండు కాదు, ఇప్పటికీ రాష్ట్రంలో కాదు దేశంలో ఉన్న ఛానళ్లతో కూడా మాట్లాడారు. తను చాలా క్లియర్ గానే చెప్పాను. ఇప్పుడు కూడా నేను మీ ఛానల్లో కూడా అదే విషయాన్ని చాలా క్లియర్ గా చెప్పాను. తాను పర్సనల్ జీవితాలను తీసుకురాకూడదు అనే దాన్ని, వేరే డిస్ప్యూట్ ఏం లేదు ఇక్కడ. కానీ సురేఖ గారి విషయం లోపల రామ్మూర్తి ఏదైతే మాట్లాడారో, రామ్మూర్తి పర్సనల్ గా మాట్లాడితే అది సీరియస్ గా ఉంటది ప్రభుత్వం నుంచి, పార్టీ నుంచి మాట్లాడితే పార్టీకి అపవాదు. ఇది లేదు అనుకుంటావా? ఇంకా ఆడపిల్ల గురించి మాట్లాడితే మనకు కూడా అక్క చెల్లెళ్ళు ఉన్నారు, దీన్ని సరిదిద్దుకొని మాట్లాడాలి కదా. ఇప్పుడు రామ్మూర్తి మాట్లాడిండని దాని మీద కాదు, మేము ప్యానెల్లో ఉండి సైలెంట్ గా ఉంటే ఏమవుతుంది అంటే, రేపు ఎవరు పట్టినా ఇంకొక స్త్రీని ఈ విధంగా మాట్లాడవచ్చు అనే దానికి ఇండికేషన్ ఇది. ఆ ఇండికేషన్ నేను ఇవ్వదలుచుకోలేదు, అందుకోసమనే దానితో ఇప్పుడు మీరెందుకు అనలిస్ట్ ఇదిగా ఉండదంటే, అనలిస్టుల గురించి ఆ టీవీ యాంకర్లు కూడా మాకు నేర్పిస్తా అంటే ఎట్లా మరి? ట్రైనింగ్ క్లాసులు పెట్టండి. నేనేమన్నాను సార్, అనలిస్టులు పార్టీల రంగులు వినండి. ఇవి అనలిస్టుల గురించి మాకు ప్రతి రాజకీయ పార్టీ నుంచి మాకు బాధలు ఉంటాయి, బెదిరింపులు ఉంటాయి, కొట్లాడతామంటారు, సంపుతామంటారు. ఇవన్నీ మాకు తెలియదా? ఇవన్నీ చూస్తున్నాం మేము. ఎంత మందికి ఎన్ని కేసులు పెట్టలేదు, ఎంతమంది బెదిరించలేదు, ఎంతమంది ఎన్ని ధమ్కీలు ఇవ్వలేదు, ఇవన్నీ మేము చూస్తున్నాం కదా. నిత్యం మేము చూసేదే ఇవన్నీ. అవన్నీ ఉన్నా కూడా మేము ప్రజల పక్షాన్నే మాట్లాడతాం. ఇవన్నీ సర్వసాధారణమే, ఇవన్నీ ప్రజల పక్షానే మాట్లాడతాం. ప్రజల కోసం మాట్లాడే మేము ఎప్పుడు కూడా భావోద్వేగాలకు గురికాము. ఒక ఆడ స్త్రీ గురించి కానీ, బిడ్డ గురించి కానీ ఎవరు కూడా మాట్లాడినా కూడా రెస్పెక్టివ్ గా, సమంత కావచ్చు, లేకపోతే సురేఖ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, లేకపోతే హరీష్ రావు కావచ్చు, వాళ్ళొక గౌరవనీయమైన ఒక రెస్పెక్టబుల్ ఏరియాలో ఉన్నారు, రెస్పెక్టబుల్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వ్యక్తులు వీళ్ళు. ఈ నలుగురు ఏమి సామాన్య వ్యక్తులను కాదు అనే విషయం నేను ముందే చెప్పేశాను. ఏది ఏమైనా కూడా సరే, ఇదంతా ఏది ఏమైనా కూడా చాలా క్లియర్గా పరిస్థితి. రాజకీయాల లోపల బూతు సంస్కారం అనేది, బూతు మాటల విధానం అనేది అది కరెక్ట్ కాదు. ఇది ఇప్పటి నుంచి కాదు, నేను గత 8 సంవత్సరాల నుంచి చెప్తున్నాను. ఇది ఇంకొకటి ఏంటంటే, చాలా మంది మిత్రులు ఏమనుకుంటారంటే, ఒకవేళ కనుక అప్పుడు కేసీఆర్ గారు మాట్లాడారు, ఇది ఓన్లీ ఉద్యమం కోసం అన్నాం. ఉద్యమం కోసం మాట్లాడే బూతులు మాట్లాడుకున్న లెక్క అయితే బాధలు ఎప్పుడు చెప్పుకుంటాం మరి మనం? అప్పుడు మాట్లాడడం కరెక్ట్ కాదు, ఇప్పుడు మాట్లాడడం కరెక్ట్ కాదు, ఎప్పుడు మాట్లాడడం కరెక్ట్. బూతు అనేది ఉద్యమాలు చాలా, ప్రపంచం మొత్తం మీద చాలా ఉద్యమాలు జరిగినాయి. ఏ ఉద్యమాల లోపల రక్తపాతం జరిగిందో తప్పితే బూతు పురాణం మొదలు పెట్టలేదు. ఆకలి సావులు ఉన్నవి, అత్తనాదాలు ఉన్నాయి తప్పితే బూతు పురాణం ఎక్కర్లేదు, ఒక తెలంగాణలో తప్ప. దీన్ని వద్దంటున్నాం మనం. ఇన్ని సంవత్సరాల నుంచి ఇది ఎబ్బెట్టుగా కనిపిస్తుంది ప్రజలకు. ఇది కాకుండా ఒక రెస్పెక్ట్ గా, రెస్పాన్సిబుల్ సిటిజన్ గా మాట్లాడుకుందాం. ఇంతకుముందు డాక్టర్ మిట్టా నర్సయ్య గారు మాట్లాడుతుంది ఏంటంటే, నిజంగా మీకు నమస్కరించాలి పర్సనల్ గా, నేను ఏ పార్టీ వ్యక్తులు అనేది కూడా కాదు. ఎందుకంటే మాట్లాడే విషయం ఏదైనా కూడా స్పష్టత, చాలా క్లియర్, చాలా ఉన్నది. దాన్ని మేము అనేక సందర్భాలలో, తను బీజేపీలో ఉన్నప్పుడు మా ఇద్దరి మధ్యలో యుద్ధమే జరిగింది. అయినా కూడా ఎక్కడ మేము తగ్గింది దాఖలా లేవు. అలాగని చెప్పి నేను ప్రజల పక్షాన కొట్లాడాను, ఆయన పార్టీ పక్షాన కొట్లాడాను. పార్టీ విజన్ మేము ఇట్లా మాట్లాడతామని, బీఆర్ఎస్ పార్టీ ఇట్లనే మాట్లాడతామని మాట్లాడండి, మేము సైలెంట్గా ఉంటాం, మాకు అభ్యంతరం లేదు.
మీ బీఆర్ఎస్ పార్టీ మేము ఇట్లనే మాట్లాడతాము, ఇది మా పార్టీ స్టాండ్, మేము ఇట్లే మాట్లాడతామని చెప్పండి, అట్లే మాట్లాడండి. అది ప్రజలు కదా చూడాల్సింది, ప్రజలు కదా రిసీవ్ చేసుకోవాల్సింది. ఈ రోజు సురేఖ మినిస్టర్ అయినంత మాత్రాన ప్రజలు సైలెంట్ గా లేరు, రియాక్ట్ అయ్యారు. ఒక స్త్రీ అయినంత మాత్రాన ప్రజలు సైలెంట్ గా లేరు, దానికి రియాక్ట్ అయ్యారు. లేదు ఒక బీసీ బిడ్డ అయినంత మాత్రాన ప్రజలు సైలెంట్ గా లేరు, దానికి డెఫినెట్ పెద్ద ఎత్తున రియాక్ట్ అయ్యారు. కాబట్టి ఈ రోజు కొండ సురేఖ మినిస్టర్ అనే హోదా నుంచి దిగొచ్చి ఈ రోజు శాంపు సారీ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఆ పరిస్థితి మేము తీసుకొచ్చాం, నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఆ పరిస్థితి తీసుకొచ్చాం. ఇంకా ఇట్లాంటి పరిస్థితులు వస్తే ముఖ్యమంత్రిగా ఉన్నాడా, ప్రధానమంత్రిగా ఉన్నాడా, ప్రతిపక్షంలో ఉన్నాడా, నన్ ఆఫ్ అవర్ బిజినెస్. మేము ప్రజల పక్షాన, బాధితుల పక్షాన, స్త్రీల పక్షాన, నిరక్షరాస్యుల పక్షాన, నిరుపేదల పక్షాన మా గలం నిరంతరం కొట్లాడుతూనే ఉంటుంది. మాతో కోఆపరేట్ చేసిన బీఆర్ఎస్ న్యూస్ కు యాజమాన్యానికి, ఇతర న్యూస్ యాజమాన్యాలకి అందరికీ సదా నమస్కరిస్తాను. ఎందుకు అంటే నా గొంతుకను ప్రజల దగ్గర తీసుకెళ్లాల్సిందే మీరు మాకు ట్యాగ్ దయచేసి అనలిస్టులు ఎలా ఉండాలో ట్యాగ్ మాత్రము వెయ్యొద్దు. అలా వేసేటట్టు మాత్రం విషయం ప్రజలు మిమ్మల్ని చూస్తూ గమనిస్తూ ఉంటారు అనేది నా సిన్సియర్ అడ్వైస్. రైట్, మమ్మల్ని దాడి చేయండి, మమ్మల్ని దాడి చేయండి, మేము భరిస్తాం. మా మాటలు మాత్రం నిజాయితీతో కూడుకున్నవి, అది ప్రజల పక్షాన ఉండేటివి, ప్రజా శ్రేయస్సు కోసం ఉండేటివి. అది ఎవరైనా నమ్ముతారు, మీరు కూడా నమ్మమని నేను సవినయంగా ప్రజలకు మీకు తెలియజేస్తున్నాను. జయరామ్ గారు, నేను అదే చెప్తా ఉన్నాను సార్, మీ మీద దాడి చేయలేదండి. నేను ఇక్కడ అడిగిన మాట ఏంటి, మీరు మాట్లాడిందే నేను కావాలని కోరింది కదా. ఇక్కడ మేము అనేది ఏంటి, రాజకీయాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు మాట్లాడేటువంటి మాటలు కరెక్టా కాదా, మీరు చెప్పేటువంటి విధానాన్ని బట్టే ప్రజల వద్దకు ఎలా చేరవేయాలనేటువంటిది మాలాంటి మీడియా సంస్థలు, నా ప్లేస్లో ఇంకొకరు కూర్చొని ఉండొచ్చు గాక, అందరం చేరవేస్తాం. నేను అనేది ఏంటంటే, పార్టీ రంగులు ఏవి, ఎనలిస్ట్ అనేటువంటి వ్యక్తి ఎవరైనా కావచ్చు, మేము మీకు సజెషన్ చేసేంత పొజిషన్లో మేము లేకపోయి ఉండొచ్చు సార్, కాదని మేము అనం. ఎందుకంటే మీరు చూసేటువంటి కోణాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. కానీ నేను అన్నటువంటి మాట ఏంటంటే, ఆయన ఎవరైతే రామూర్తి గారు ఉన్నారో ఆయన మాట్లాడిన తర్వాత ఇన్ఫ్యాక్ట్ మీరెంత ఖండించారో నేను అంతే ఖండించా. ఇప్పుడు కూడా అంటా ఉన్నా, ఇన్ఫ్యాక్ట్ ఆయన నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తా అని కూడా అంటా ఉన్నారు, కానీ నేను ఇంకా ఆయన మాట్లాడించలేదు. నేను అనేటువంటి మాట ఏంటంటే, మీలాంటి పెద్దలు కూడా ఇంత చూసిన వాళ్ళు, రాజకీయాన్ని చూస్తున్నారు, బెదిరింపులు చూశారు, అవమానాలు చూశారు, మంచి పదాలు చూశారు, అప్రిషియేషన్స్ చూశారు. మీలాంటి వాళ్ళే ట్రిగ్గర్ అయితే ఇంకా రాజకీయ నాయకులు ఇంకెంత తొందరగా ట్రిగ్గర్ అవుతారు. మీరు ఎనలిస్టులు ఒక్కటే కాదు సార్, మీరు ఎన్లైటన్ చేసేటువంటి వ్యక్తులు కూడా మీరే. ఈ సమాజానికి మీలాంటి వాళ్ళు చాలా అవసరం. సో నేను అందుకు మీ మాటని నేను ఏకీభవిస్తూనే మీరు ట్రిగ్గర్ అవ్వడం కాస్త బాధపడి నేను అన్నటువంటి మాటగా దయచేసి అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నా. రైట్, ఇక రామూర్తి గారు బీఆర్ఎస్, మీరు అప్పటి నుంచి మీరు అన్నటువంటి మాట మీరు ఇస్తా అంటున్నారు, కానీ నేను అందరికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. నేను చాలా క్లియర్ గా ఉన్నాను. మనం ఒక హోదాలో ఉన్నాము, ఒక మంత్రి హోదాలో ఉన్న కొండా సురేఖ గారు నాకు కూడా ఒక అక్క లాంటిదే. నేనేమన్నాను అంటే, మనం ఒక హోదాలో ఉండి ఒక 10 మందికి మేము ఆదర్శప్రాయంగా ఉండే వాళ్ళే ఒక రాజకీయ బ్రోకర్లుగా, వ్యభిచారులాగా మనం మాట్లాడితే ఎలా అన్నాను. దీన్ని మీరు తప్పు పడితే నేనేం చేయాలి దానికి? నేనేమంటున్నా, కేసీఆర్ గారు ఎక్కడ మహిళల్ని కించపరిచినట్టు గాని, ఎక్కడ డ్రగ్స్ అమ్మినట్టు గాని, ఎక్కడ అది ఒక దుర్మార్గమైన పని చేసినట్టు గాని ఆధారాలు లేనప్పుడు మీరందరూ కేటీఆర్ గారు తప్పు చేశారు, కేటీఆర్ గారు మా నాయకుడిని తింటే మాకు కోపం రాదండి? మా నాయకుడిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవడు పడితే వాడు దేనికి పనికిరాని వాడు దద్దమ్మను కూడా చేసిన తప్పుని సమర్థించుకోవడం తప్పు అంటున్నాను. క్షమించండి అని కోరలేదు, తీసుకుంటున్నా అన్నారు. అన్న ఒక్కటే మాట రామూర్తి అన్న, నీ ఎక్స్పీరియన్స్ దృష్ట్యా, నీ పెద్దరికం దృష్ట్యా నువ్వు మాటలు వెనుకకు తీసుకుంటే నిన్ను అందరు గౌరవిస్తారన్న. ఎందుకంటే నేను ఒకటే అంటున్నాను, నేను ఆ మాటలు బౌండర్ మెమరీ బయట వాళ్ళు మాట్లాడుకునేటట్టు మనం మాట్లాడితే ఎలా అనేదే నా వర్షను.
బయట వ్యభిచారులు మాట్లాడుతున్నాను అలా మీరు చాలా మాట్లాడుతున్నాను అంటే కేటీఆర్ గారిని ఒక ఉన్నత విలువలున్న కరెక్టా దాన్ని తప్పు లేదా మరి ఎక్కువ తీసుకోవాలి నేనేం తప్పు మాట్లాడలేదు నేనేం తప్పు మాట్లాడలేదు మీరు ఎప్పుడైతే మాట్లాడే వర్షం తప్పు మీరు మాట్లాడే వర్షం తప్పు వెనక్కి తీసుకోండి ఫస్ట్ సురేఖ గారి మీద మీరు మాట్లాడే వర్షం వెనక్కి తీసుకోవాలి మీరు వెనక్కి తీసుకోవాలి లేకపోతే మీరు ఇబ్బందులు పడతారు మహిళా లోకం నుండి ఇబ్బందులు వస్తాయి మీకు మీకు పెద్దరికం ఉంటుంది మీకు నేను చాలా క్లియర్ గా మాట్లాడానని చెప్పాను మీరు కావాలంటే అది వినండి మనం ఒక హోదాలో ఉన్న వాళ్ళము మనం ఎందుకు అలా మాట్లాడాలి వాళ్ళు మాట్లాడే భాష మనం వాడకూడదు అని వర్షంలో నేను మాట్లాడాను దీన్ని మీరు అక్కడ మేడం మాట్లాడిన పదాలు వేరు మీరు మాట్లాడిన పదాలు వేరు అంటున్నారు రామూర్తి గారు నర్సయ్య గౌడ్ గారు మీరు తప్పు మాట్లాడుతున్నారు రామూర్తి గారు ఒక మాట నేను చెప్తాను నర్సయ్య గారు రామూర్తి గారు ఒక మాట నర్సయ్య గౌడ్ గారు ఒక మాట నర్సయ్య గారు రామూర్తి గారు ఒక్క నిమిషం రామూర్తి గారు ఒక మాట మీకు నా మాటలు రామూర్తి గారు ఒక్క నిమిషం ఆ మాటల్లో నేను వెనుక తీసుకుంటున్నాను కానీ నేను మాట్లాడే అర్థం చాలా క్లియర్ మనం మాట్లాడేటప్పుడు మనం హోదాని మన యొక్క మినిస్టర్ హోదాని మన మంచితనాన్ని మనం పొలిటికల్ నాయకులం అని మరిచి మాట్లాడకూడదు మీరు కేటీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ గారు మాట్లాడారండి సౌటలు దద్దమ్మలు పనికినారు వాళ్ళు రెండలు అన్నారు ఎప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో మీలాగా కన్ను పీకేస్తాం డ్రాయర్లు కూడా పీకుతాం తొండలు ఎక్కిస్తాం గుట్లు పీకుతాం మెడలో మన పేర్లు వేసుకుంటాం అని కేసీఆర్ గారు ఎక్కడ మాట్లాడలేదు భాష మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మా నాయకుల్ని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు కాబట్టి మేము స్పందించాల్సి వస్తుంది అంతే తప్ప మేము మహిళల్ని ఎక్కడ కించపరచలేదు మీరు కించపరిచారు మీరు తులం బంగారం ఇస్తానన్నారు ఇవ్వలేదు రామూర్తి గారు మళ్ళీ డివేట్ అవుతున్నాం తులం బంగారం కానీ 6 గ్యారెంటీలు కానీ సమయం కాదు మనం మళ్ళీ మాట్లాడదాం రామూర్తి గారు ఇది సమయం కాదు ఈ యొక్క రాద్ధాంతాన్ని మొత్తం ప్రజల మీద రుద్దడానికి రామూర్తి గారు ఇది సమయం కాదు అన్నారు ఇది చాలా దుర్మార్గం దీన్ని ఇప్పటికైనా మీరు ఖండించకపోవడం ఇప్పటికైనా ఆమె మీద మంత్రి గారు సురేఖ గారి మీద చర్య తీసుకుపోవడం నిజంగా సిగ్గుచేటు ఇప్పటికైనా మంత్రివర్గం నుండి తప్పించాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం వాళ్ళకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి వెనక్కు తీసుకుంటున్నాం అంటే కాదు మాటలు వెనుక తీసుకోవచ్చు ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడాను వెనుక తీసుకోవడం అది కాదు వాళ్ళ హృదయాలు గాయపడ్డాయి ఎంతో మంది మహిళల హృదయాలు గాయపడ్డాయి రామూర్తి గారు ఒక మాట ఐ కమ్ బ్యాక్ టు రామూర్తి గారు ఒక మాట జయరాం గారు నాదో ప్రశ్న ఉంది నేను కాంగ్రెస్ లీడర్లు ఇద్దరు కుమార్ గారిని గాని నర్సయ్య గౌడ్ గారిని గాని మాట్లాడించే కంటే ముందు మిమ్మల్ని ప్రశ్న అడగాలి మీ ద్వారా హెచ్చరిస్తున్నాను జయరాం గారు మీరు గత కొన్నేళ్లుగా రాజకీయాలను చూస్తా ఉన్నారు నేను ఎందుకంటే కాంగ్రెస్ లీడర్లు ఇద్దరిని మాట్లాడించే కంటే ముందు ఎనలిస్ట్ గా మీ మాట వినడం ఇక్కడ చాలా ఇంపార్టెంట్ రామూర్తి గారు మాట్లాడుతూ కేసీఆర్ గారు ఎప్పుడు
సీఎంగా ఉన్నప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడలేదని ఆయన కొన్ని కేసీఆర్ గారు చెప్పినటువంటి మాటల్ని చెప్పారు. నిజంగా మీరు చెప్పండి, ఎందుకంటే మీరు రాజకీయాలను చాలా క్షుణ్ణంగా పరిశీలించేటువంటి వ్యక్తులు మీరు. గత 9 పాటు 9.5-10 ఏళ్ల పాటు కేసీఆర్ గారు మాట్లాడినటువంటి మాట నిజంగా హర్షణీయమైన మీరు ఎలా చూస్తా ఉన్నారు జయరాం గారు? ఇప్పుడు ఆయన చెప్పిన మాటకి మీరు ఏకీభవిస్తారా? జయరాం గారు మీ మైక్ మ్యూట్ లో ఉన్నట్టుంది. యా సారీ, కేసీఆర్ గారి గురించి నేను చాలా సందర్భాల్లో చెప్పాను. కేసీఆర్ గారు ఏ విషయాన్నైనా కూడా అబద్ధాన్ని కూడా అది నిజమని చెప్పి నమ్మించి ఒప్పించగలిగిన శక్తి, గొప్ప ఓరేటర్, అందులో వేరే డిస్ప్యూట్ ఏం లేదు. ఆయన చాలా గొప్ప ఓరేటర్. కానీ ఆయన చెప్పే బూతులు ఏవైతే ఉందో, ఒక యూనివర్సిటీ పెడితే దానికి వైస్ ఛాన్సలర్ కేసీఆర్ గారు, ఒక ప్రిన్సిపాల్ వచ్చేసి ఇక నేను చెప్పాల్సిన పని లేదు కేటీఆర్, వైస్ ప్రిన్సిపాల్ ని మన హరీష్ రావుని వీళ్ళందరినీ ఇక నాయకులందరినీ లెక్చరర్లను ప్రొఫెసర్ల కింద అపాయింట్ చేసుకోవచ్చు. అంటే ఈ బూతు పురాణం మొదలు పెట్టిందే బీఆర్ఎస్ పార్టీ నుంచి అనే విషయాన్ని మనం కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇది ఎవ్రీబడి అందరికీ తెలిసిన విషయమే. అది ఎప్పటి వరకు కొనసాగిందంటే మొన్న కేటీఆర్ వెళ్ళి ఆ కొనసాగింపుగా సారీ క్షమాపణ చెప్పే వరకు కూడా కొనసాగింది. అంటే ఈ కొనసాగింపు లోపల ఒక స్త్రీలను అవమానించడం కానీ, ఎలక్షన్లకు ముందు కేటీఆర్ ఒక గర్భిణీ స్త్రీతో అన్న మాటలు ఏంటంటే, అయ్యా నాకు ఇట్లా 2 పిల్లలు ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు నేను ఇట్లా పొట్టతో ఉన్నాను, పరిస్థితులు బాగలేవు చేయాలంటే, 3 ఆడపిల్లలు అంటే ఎవరి కోసం పిల్లలు కన్నాం అనే మాటను కూడా ఉపయోగించారు వారు. అంటే చదువు సంస్కారాన్ని నేర్పాలి, అహంకారాన్ని కాదు కదా నేర్పాల్సింది. చదువు అనేది వినయత నేర్పాలి. చదువు అనేది రామూర్తి నీతో మాట్లాడితే కేటీఆర్ తో మాట్లాడినట్టు కాదు కదా. నేను కేటీఆర్ తో మాట్లాడుతున్న విషయాలు చెప్పనివ్వండి, మనం మాట్లాడుకున్న తర్వాత. ఇప్పుడు ప్రజలకు తెలిసి ఇవన్నీ ప్రజలకు తెలిసినాయి కదా. ఊహల తర్వాత నువ్వు ఊహలలో నేనేం చేయలేను. ఒక్క నిమిషం, లెట్ మీ ఫినిష్. సో ఇట్లా ఈ మాటను, భాషను, యాసను ప్రజలు కొంతమంది అప్పుడు వ్యతిరేకించారు, కొంతమంది ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత ప్రజలు కొంతమంది వ్యతిరేకించవచ్చు, కొంతమంది ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఇప్పుడు కూడా రేవంత్ మాట్లాడే మాటలు కూడా దాని పోలే ఉన్నాయి. నేను కాంగ్రెస్ తోని ఎవ్రీడే చాలా విషయాల్లో నేను డిస్ప్యూట్ ని క్రియేట్ చేస్తున్నాను. డిస్ప్యూట్ చాలా క్లియర్ గా ప్రజలకు చెప్తూనే ఉన్నాను. నేను ఏదైతే మాట్లాడుతున్నానో అదే జడ్జిమెంట్స్ వస్తున్నాయి. అయ్యింది ఒకసారి మీరు రెఫర్ చేయండి. కేసీఆర్ గారు ఈరోజు ఏం మాట్లాడారా లేదంటే ఇప్పుడు మాట్లాడకపోవచ్చు. కానీ మొన్నటికి మొన్న ఖమ్మంలో మీటింగ్లు పెట్టి ఆయన ఏం మాట్లాడారు, ఎలాంటి పదజాలాన్ని మాట్లాడారు, హెల్త్ బాగా లేకున్నా కూడా ఏం మాట్లాడారు, ఇవన్నీ వారు ఏం మాట్లాడారా అన్నది కాదు. ఇక్కడ రియలైజేషన్ అనేది బహుశా డే బై డే వస్తుందేమో అని కోరుకోవడమే ఎవరికైనా కూడా. రేవంత్ మాట్లాడే భాష కావచ్చు, లేకపోతే ఇతర నాయకులు మాట్లాడే భాష కావచ్చు, లేకపోతే ఓవరాల్ గా రాజకీయ నాయకులు మాట్లాడే భాష కావచ్చు, కొంచెం గౌరవంగా ఉంటే బాగుంటుంది అనేది మేము కోరుకుంటాం. అంతే తప్ప ఈ రోజు రాజకీయాలంటే బూతులతోని ముడిపడింది కాదు. బూతులు తిడితేనే ఈ రోజు నాయకుడు కాదు. అంటే ఈ రోజు తెలంగాణ ఏమైపోయింది అంటే రాజకీయాలంటే బూతుల వర్షం కురిపిస్తున్నారు. ఆ ముత్యాల వర్షాన్ని మీరు తిట్టే ముత్యాలను ఏరుకోవడానికి ఇక్కడ జనాలకు అసహించుకుంటున్నారనే విషయాన్ని చూడాలి ఒకసారి. ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకులు ఎవరైనా పర్వాలేదు, దయచేసి మాట్లాడే భాష మన హుందాతనాన్ని ఇవ్వాలి తప్పితే ప్రజలకు అసహించుకొని మళ్ళీ మనము దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి సారీ చెప్పే విధంగా ఉండకూడదు. ఇది రాజకీయ నాయకులు ఇది గమనించాలి. రాజకీయ నాయకులు ఏం గమనించాలంటే ఎవరైనా కూడా మన కుటుంబ సభ్యులతో మనం మాట్లాడే భాష, మన రెగ్యులర్ గా మనం ఇంట్లో మాట్లాడే భాష ఇది కాదు కదా. మరి ఎందుకు కాని భాషను మళ్ళీ మనం ఎందుకు ప్రజల ముందుకు తీసుకెళ్తున్నాం? ప్రజల్ని ఎందుకు మనం రెచ్చగొడుతున్నాము? ప్రజలకు ఎందుకు ఇంత బూత్ సంస్కృతిని అలవాటు చేస్తున్నాం అనే దాన్ని ఒక్కసారి రాజకీయ నాయకులు అందరూ ఒకసారి విమర్శన చేసుకోవాలని మాత్రం నేను డిమాండ్ చేస్తూ నేను విన్నవిస్తూ ఉన్నాను. రైట్ కుమార్ గారు.